అర్జున్, నేను చేసిన పొరపాటు వల్లే ఇదంతా జరిగింది. మీరేం చేశారు డాడ్? తప్పు చేశాను అర్జున్. మీరు చేసింది చిన్న తప్పు కాదు. ఒక మనిషి ప్రాణాన్ని తీశారు. ఏమంటున్నావు వదినా? మా అన్నయ్య ఎవరినో చంపడం ఏంటి? చంపడమే కాదు, మన ఇంటి ఇలువేల్పుగా భావించే నాగజాతికి ద్రోహం చేశారు. నేను నా పుట్టింటికి దూరం కావడానికి, పుట్టిన ఊరు నుంచి మమ్మల్ని వెలివేయడానికి కారణమయ్యారు. అన్నిటికీ కారణం మీరే. డాడ్, మా నాన్న చంపడం ఏంటి మా? ఎవరిని చంపారు మా? మా చెప్పు మా. నాన్నమ్మ, నీకు జలజాతితో పాటు ఇంకో కూతురు కూడా ఉందా? ఆ మావయ్య చేతిలో తాతయ్య చనిపోయారా? చెప్పు నాన్నమ్మ, ఏం జరిగింది? ఎలా జరిగింది? ఇన్నాళ్ళు మీకే నిజాన్ని చెప్పలేక గుండె రాయి చేసుకున్నాను. ఇప్పుడు చెప్పమని అడుగుతుంటే రాయి చేసుకున్న గుండెని ముక్కలు చేసుకోవటమేరా. నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఎలా చెప్పాలో, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియడం లేదు. అప్పుడు మీరు చిన్న పిల్లలు, నువ్వు చాలా చిన్న పిల్లవి. అది షష్టగ్రహ కూటమి సమయం. ఆ రోజు నాన్న, పూజకి ఏర్పాట్లు చేయమ్మా. అలాగే నాన్న. అద్వైత ప్రాకారం మామయ్య గారు అర్ధరాత్రి పూట పెళ్లి కొడుకులా తయారవుతున్నారేంటి? విన్నారంటే మాటలతో నలిపేసి చూపులతో చంపేస్తారు. పద. వెళ్ళొస్తానమ్మా. ఇదిగోండి నాన్న.
చూస్తుంటే ఏదో పూజ కోసం వెళ్తున్నట్టున్నారు. అవును. అర్ధరాత్రి పూట పూజలేంటి? నీకు తెలీదా అన్నయ్య? తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను? నీకు తెలుసా? ఈరోజు షష్ఠాగ్రహ కూటమి. షష్ఠాగ్రహ కూటమి రోజు దేవతలకు ఆ శివాలయాన్ని కాపలా కాస్తూ రక్షిస్తున్న నాగజాతికి శక్తులు సన్నగిలుతాయట. ఆ సమయంలో పూజలు చేస్తే దేవతలకు కొద్దిగా శక్తి వస్తుందట. అందుకని పూజలు చేస్తారన్నయ్య. పిచ్చి కాకపోతే మనుషులు చేసే పూజల వల్ల దేవతలకు శక్తులు రావడం ఏంట్రా? పిచ్చి కాదన్నగారు. గ్రహణ సమయంలో సూర్యజపం చంద్రజపం ఎందుకు చేస్తారు? గ్రహణ సమయంలో సూర్యచంద్రుల శక్తులు బలహీనం అవుతాయి కదా. ఈ షష్ఠగ్రహ కూటమి రోజు చేసే పూజ కూడా అలాంటిదే అంట. అందుకే మావయ్య గారు వెళ్ళారు. మరి ఒక్కరే వెళ్ళడం దేనికి? చెబితే మనం కూడా వెళ్ళేవాళ్ళం కదా. అందరూ వెళ్ళకూడదంట అన్నగారు. ఇంటి పెద్ద మాత్రమే ఒంటరిగా వెళ్ళి పూజ చేసి రావాలట. ఓహో, పూజకు కూడా ఇన్ని ట్విస్టులున్నాయన్నమాట. అలాంటి ట్విస్ట్ ఇంకోటి ఉందన్నగారు. ఏంటి? ఈ నాగవరంలో ఉన్న శివాలయం చాలా విశేషమైంది కాబట్టి మావయ్య గారు పూజ చేసి వచ్చేసిన వెంటనే ఆ గుడిని రక్షించే నాగలోకంలోని నాగులన్నీ గుడి ముందున్న శివలింగానికి పూజలు చేస్తాయట. అవునా? ఆ నాగులు మనం చేస్తున్నట్టుగా పూలు పళ్ళు కాకుండా వాటి పడగల్లో ఉండే మణులతో పూజలు చేస్తాయట. నిజమా? అవునన్నగారు. ఆ మణుల కాంతులతో ఆ ప్రదేశం అంతా అబ్బబ్బబ్బబ్బబ్బా శోభాయమానంగా ప్రకాశిస్తుందట. దురదృష్టం ఏమిటంటే ఆ సమయంలో అక్కడ ఎవరు ఉండకూడదట, చూడకూడదట. ఇంకో గొప్ప విశేషం ఉంది. అదేంటో తెలిస్తే మీరు ఇప్పుడే అక్కడికి వెళ్ళిపోతారు. ఏంటది? నాగదేవతలు పూజించే ఆ నాగమణిని సంపాదించగలిగిన వాళ్ళు అప్పర కుబేరులైపోతారంట. అవునా? ఆ మణి ఉన్నవాళ్ళు ఏ పని తలపెట్టినా విజయం తప్ప ఓటమి ఉండదంట. అవునా? అంతేకాదన్నగారు, ఆ మణికుండే దివ్యశక్తుల కారణంగా ఏదనుకుంటే అది నెరవేరుతుంది. ఏది కోరుకుంటే అది సొంతమైపోతుందట. మహారాజులకు సాధ్యం కాని బ్రహ్మరాజయోగం సిద్ధిస్తుందట. నిజమా? నీకు నమ్మకం లేకపోతే మావయ్య గారు వచ్చేయగానే నిన్ను గుడికి తీసుకెళ్తాను. నీ కళ్ళతో నువ్వే చూద్దువుగాని. కొంచెం ధైర్యం చేసి నువ్వు ఆ మణ్ణి తెచ్చుకోగలిగితే మనిషి అయినా వస్తువైనా ప్రాణమైనా ఏదైనా నీ పాదాక్రాంతం అవుతుంది. నేనొకసారి అక్కడికి వెళ్ళి చూశాను. నాకు ధైర్యం సరిపోక వచ్చేసానయ్యా. అయితే నువ్వు ఆ మణిని చూసావన్నమాట. ప్లీజ్ నన్ను కూడా ఒకసారి అక్కడికి తీసుకెళ్ళవా? చూడడం కోసమా లేకపోతే ఆ మణ్ణి తీసుకురావడం కోసమా? అమ్మో, ఆ పాములుండగా మనం ఎలా తీసుకురాగలం? చూడ్డానికైతే వెళ్ళడం వృధా అన్నగారు. మీరేదో మణి కోసం ప్రయత్నిస్తున్నారేమో, నాకు కూడా ఒక తోడు దొరుకుతుంది కదా అని సంతోషపడ్డా. అలాంటి దివ్యశక్తులున్న మణిని ఎవ్వరూ వదులుకోరు. కాని దాన్ని తీస్తే పాములు కాటేసి చంపేస్తాయి కదా. ఇక్కడే ఒక కిటుకుంది. ఆ మణుల్ని పడగలోంచి తీసేసిన తర్వాత ఆ పాములు పాపం చాలా మగతగా ఉంటాయంట. ఆ సమయంలో అది మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఈ సువర్ణ అవకాశాన్ని వదులుకుంటే అలాంటి అదృష్టం మీ జీవితంలో మళ్ళీ రాదు.
నువ్వు మహారాజులా బతకాలంటే కొంచెం ధైర్యం చేస్తే చాలన్నయ్యా. నేను మీకు తోడుంటాను. మీరు కొంచెం ధైర్యం చేస్తే చాలు. అన్నదమ్ములిద్దరూ నిద్రపోకుండా అర్ధరాత్రి పూట ధైర్యం గురించి మాట్లాడుకుంటున్నారేంటి? అబే ఏం లేదు, ఏం లేదు శకుంతల. ఏమీ లేనప్పుడు అలా కంగారు పడ్డం దేనికండి? దేవి, పూజకి సమయం ఆసన్నమైంది. మేమందరం సిద్ధంగానే ఉన్నాం స్వామి. మీ అనుమతి కోసమే వేచి చూస్తున్నాం. పదండి. తండ్రి, తండ్రి, మనం పూజ చేస్తే ఆ శివయ్య దర్శనమిస్తాడా? మనం భక్తితో కొలిస్తే అనుగ్రహిస్తాడు. నిష్కల్మషమైన మనసుతో పూజ చేస్తే నీకు దర్శన భాగ్యం కూడా ఇస్తాడు. అయితే నేను ఆ శివుడిని దర్శిస్తాను. ఆ శివుడు నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాడు బిడ్డ. అయితే త్వరగా వెళ్దాం. శివయ్య పూజకి మన బిడ్డ మనకంటే ఎక్కువగా తొందరపడుతున్నాడు. ఈ పాటికి మావయ్య గారి పూజ అయిపోయి ఉంటుంది అన్నగారు. ఆ నాగుల పూజ పూర్తవకముందే మనం వెళ్ళాలి. వెళదాం పద.
మహామండలాయ మహామాతంగత్వరాయ మహాకాల విక్రమాయ. స్వామి, షష్టగ్రహ కూటమి వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగకుండా అందరినీ చల్లగా చూసుకోవలసిన బాధ్యత నీదే శివయ్య. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.